వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పచ్చి అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు నైపుణ్యం పెరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ టాల్స్టాయ్కి ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును బలపరుస్తున్నానని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో చెప్పారు. నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా చేస్తున్నాను అధ్యక్ష. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి, ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే. పేదవాళ్లే కదా పిల్లలకి అనేది, వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయి. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఇప్పుడు 105 రాజ్యాంగ సవరణ జరిగినాయి అధ్యక్ష. ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ సంస్థలుగా అది రాజ్యాంగ భద్రత కల్పించింది అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ చేర్చి 29 అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు. నిజంగా 29 అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చుంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు. అందుకని ఈ రోజుకి 29 అంశాలు రాకపోవచ్చు, కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీదైనా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు. కంచెకచర్ల మండలం కీసరకు చెందిన వైసీపీ నాయకుడు వేల్పూరి రమేష్తో తనకు ప్రాణహాని ఉందని రాంబాబు అనే వ్యక్తి ఆరోపించారు. నా పేరు రాంబాబు. నేను వేల్పూరి రమేష్ కాడ వాళ్ళ మానేది పొలం ఉన్నా. వాడు పెద్ద మనిషిగా అతనికి డబ్బులు ఇచ్చా, రమేష్ గారికి డబ్బులు ఇస్తే పెద్ద మనుషుల్లో పెట్టి వాడు డబ్బులు పొలం కొని పెడతానని నన్ను ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అగ్రిమెంట్ ఎన్ని రాశాడు, కాంట్రాక్ట్ పూర్తి ఎన్ని రాశాడు. రాసిన తర్వాత పొలం చూపిస్తానని 6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టింది కాక ఎయిర్పోర్ట్ ప్రశాంతి వాళ్ళ ఆయన డిప్యూటీ రమేష్ వైసీపీ పార్టీ అయితే నేను నన్ను ఇంటికి పోతే నన్ను దుర్భాషలాడి నన్ను డీజిల్ పోయిన
నేను చంపుతారా, నువ్వెవరో నేను వచ్చేది వెనక అగ్గిపల్లి గీపోతే నేను 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మాట్లాడితే స్టేషన్ కానిస్టేబుల్ పంపిస్తే అతను వచ్చి నన్ను తీసుకొచ్చి స్టేషన్ గారి హాజరుపరిచారు సార్. రమేష్ నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు? నాకు రమేష్ గారు డబ్బులు ఇస్తాను సార్. నన్ను వాడి వల్ల ప్రాణహాని ఉంది. నాకు వాడు నన్ను బెదిరిస్తాను, కొట్టాలని చంపుతా అది అని బెదిరిస్తున్నాడు. డీజిల్ ఎందుకు పోసాడు మీ మీద? డబ్బులు ఏంట్రా నన్ను చంపుతాను అంటున్నాడు మాట్లాడితే. నేను మాట్లాడితే చంపుతాను. రమేష్ గారని దండం పెట్టా, నాకు నా డబ్బులకి నాకు ఇబ్బందులు ఉండే, పిల్లకాయల చదువులు ఆగమైపోతాను, నాకు డబ్బులు కావాలా అని చెప్పి ఈ 6 సంవత్సరాలు పెట్టని పెద్ద మనిషి గారు లేరు. కంచార్లో పెట్టాను, కేసర్లో పెద్ద మనిషి, అన్ని పెద్ద మనుషులు ఏ పెద్ద మనిషి గారికి పోయినా నెట్టేస్తున్నాడు. వాళ్ళ మాట కూడా ఇంట్లో పెద్ద మనుషులు కూడా మేము ఏ జరిగితే చెబుతా ఉన్నారు వాళ్ళు కూడా. అందుకని 100కి ఫోన్ చేశాను. నా మేము చంపడానికి వచ్చాడు. ఇందాక చంపడానికి వస్తే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నేను ఎవరు వచ్చారు చంపడానికి? నిన్ను ఎవరు వచ్చారు చంపడానికి? ఏల్పూర్ రమేష్ వచ్చాడు. వాళ్ళ ప్రశాంతి కూడా వాళ్ళ ఆవిడ పిటిషన్ కూడా దండం పెట్టా. అమ్మా మీ ఆయనకి చెప్పు నాకు డబ్బులు ఇప్పి, మీ చేతికి ఎన్నోసార్లు డబ్బులు తెచ్చి ఇచ్చాను నేను. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెందిన 8 మంది ముఖ్య అనుచరులకు గన్నవరం కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ అనంతరం పక్కనే ఉన్న సబ్ జైలుకి తరలించిన పోలీసులు. స్టేషన్లో తీసేసుకున్నాను. మా ఇద్దరు ఫోన్ అనిల్ గారికి చెప్పాలి. అని గారు ఎక్కడ తిరుగుతావు తీసుకోరు. వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో ఏపీ స్టేట్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ల ఆధ్వర్యంలో అర్జీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు విజయవాడలో వాలంటీర్స్ కలిపి ఏవైనా ఈరోజు అర్జీ ఉద్యమం చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు కొనసాగుతున్నప్పటికీ కూడా గత 6 నెలల నుంచి వీళ్ళకి గౌరవేతనం వచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదనమాట. మంచి ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ 100 రోజులు గడిచినప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఎన్డీఏ కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంది. ఉద్యోగస్తులకి 1వ తారీఖునే మేము జీతాలు ఇస్తాం చాలా గొప్పగా చెప్తారు. నిజమే, మీరు మంచి ప్రభుత్వమే. మీ మంచి ప్రభుత్వానికి వాలంటీర్ల తరఫున వాలంటీర్ల అసోసియేషన్ తరఫున మేము మంచి సూచన తెలియజేస్తాం. గత 6 నెలల నుంచి గౌరవేతనం లేక ఇబ్బంది పడుతున్న ఈ వాలంటీర్లకి గౌరవేతనాన్ని అందించమని చెప్పేసి మేము మీ వినతి పత్రం ద్వారా తెలియజేస్తాం. అంతేకాకుండా మీరు ఎన్నికల వాగ్దానాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పారో ఆ రోజు వాలంటీర్లని మీకు భద్రత లేదు, మిమ్మల్ని గత ప్రభుత్వం మానస పుత్రికల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప మీకు భద్రత కల్పించలేదు. మేము అధికారులు రావడంగానే మీకు భద్రత కల్పిస్తాం. మీకు భద్రత కల్పించడంతో పాటు నెలకి 10,000 రూపాయల గౌరవేతనం కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో వాలంటీర్లకి ఒక ఖచ్చితమైన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మిన 1,66,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఈ ప్రభుత్వం నమ్మి ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మిన వాటి ఈ వాలంటీర్లు ఈ రోజున 6 నెలల నుంచి గౌరవ వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారయ్యా. మిమ్మల్ని నమ్మినందుకు ఇది కాదు కదా. ఎంతో మందికి మంచి చేస్తా ఉన్నారు. మా వాలంటీర్లు కూడా మంచి చేయండి. అంతేకాకుండా రాజీనామా పేరుతో బలవంతు రాజీనామా జరిగినాయని చెప్పేసి మేము తెలియజేశాం.
సుమారుగా 90,000 మంది బలవంతం రాజీనామాలకు గురయ్యారని చెప్పి మేము చెప్తున్నాం. మీరు వెరిఫికేషన్ చేయండి, అర్జీలు పెట్టుకునే అవకాశం ఇవ్వండి, వాళ్ళు కూడా కొనసాగే అవకాశం ఇవ్వని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ రోజు వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఇంకో 2-3 రోజుల పాటు ఈ ఉద్యమం జరుగుతుంది. వాలంటీర్లందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అని చెప్పి మీకు తెలియజేస్తాను. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి క్యాండిల్స్ తో నిరసన ర్యాలీ చేపట్టారు. People, save people, save people, save people, save people, save women, save women, save women, save women, save people, save people. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్నాథ్ రామారావు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ పీటర్ జోసెఫ్ గారు, సిటీ ప్రెసిడెంట్ రహీం గారు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ దాదాపుగా 18 నెలల మడి జరుగుతుంది. ప్రతి ఎలక్షన్లు వచ్చేయడానికి ఏదో విధంగా మణిపూర్లో ఏదో ఒక అగత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కానీ నరేంద్ర మోడీ పార్లమెంట్లో కానివ్వండి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కానివ్వండి, మణిపూర్లో జరుగుతున్న హింసాకాండకి ఏ ఒక్కరోజైనా కేంద్ర బృందాన్ని అక్కడ పంపించి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ అయిపోవడం చాలా దురదృష్టకరం. అదేంటంటే దేశం జగమంతా ఒకటే అని చెప్పే నరేంద్ర మోడీ గారికి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కనపడట్లేదా? ఇది యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండని ఆపలేని నరేంద్ర మోడీ 29 రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలిస్తాడు? పరిపాలించిన నరేంద్ర మోడీ పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి తప్ప ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని మెప్పు పొందడం కోసం ఇలాంటి హింసాకాండను ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు. ఇమీడియట్గా తను పదవికి రాజీనామా చేసి మణిపూర్లో జరుగుతున్న సంఘటనలో మళ్ళీ ఏ స్టేట్లోనూ జరగకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ ఇమీడియట్గా రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.